కవితా సంపుటి కూడా రిలీజ్ చేశాడు. మంచి కవి. తనను ప్రభావితం చేసినటువంటి పుస్తకం గురించి తెలుసుకుందాం. ప్రభావితం చేసిన పుస్తకాల గురించిన గురించి నచ్చిన పుస్తకం గురించి ప్రభావితం చేసిన పుస్తకాల గురించి నచ్చిన పుస్తకం గురించి మాట్లాడుకునే ఒక మంచి సందర్భాన్ని ఈనాటి ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసి వినూత్నమైనటువంటి విధానంలో ఒక కవిగా ఒక రచయితగా వాళ్ళను ప్రభావితం చేసిన సాహిత్యం ఏమిటి అని తెలుసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఇక్కడ ఏం జరుగుతుంది? పుస్తక ప్రదర్శన ప్రతి ఏటా నిర్వహించబడుతుంది. యథాలాభంగా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ పెట్టే ప్రతి కార్యక్రమం వెనుక ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటి? ఇంతమంది రచయితలు కొలువు తీరిన ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, ఈ పుస్తక ప్రదర్శన స్థలంలో ఎంతమంది మహారచయితలు పుస్తకాల రూపంలో అక్కడ నిలబడి చూస్తున్నారు, వింటున్నారు, మనతో మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి చోట మన కళ్ళ ముందు కదులుతున్నటువంటి కవులు, రచయితలు, వీళ్లకు ఏం అభిప్రాయం ఉంది, దీని గురించిన అసలు పుస్తకం పైన వీళ్లకున్న అనుభవం ఏమిటి అనే దాన్ని ఒకసారి తరచి మీ ముందు తిప్పి చెప్పుకునే అవకాశం కలిగించడం అనేది ఒక గొప్ప లక్ష్యం. ఈ లక్ష్యం ద్వారా మీకు ఏమవుతుందంటే మీలో ఉన్న సృజనాత్మకత కూడా ఇది ఒక రకంగా ప్రాణవాయువులాగా ఉపయోగపడేటువంటి అంశం. కాబట్టి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నాకు అసలు కవిత్వం రాయాలి అనే ఒక ఆలోచన కలిగించడమే మొట్టమొదటి కారకుడు వేములవాడలో మామిడిపల్లి సాంబ కవి. ఆయన కవి అని, ఈయన కవిత్వం రాస్తాడని మాకేం తెలియదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ధారతోటి ఆయన ఆకారం చూస్తే మనకు ఒక యోగి వేమనలాగా చిన్న పంచ కట్టుకుని ఒక గుత్ప అంటాం తెలుగులో, ఇంత కర్ర ముక్క చేతులు పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. ఆశువుగా పద్యాలు చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్తుంటే ఆయన వెనకాల వెళ్తూ మేము ఆయన చెప్పే పద్యాలని మేము రాసుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి కాలంలో సిద్ధార్థి గారికి పావలా పుస్తకం అన్నట్టు నాకు 15 పైసలకు ఒక పుస్తకం దొరికింది. సాంబకవి 50లో వేసిన పుస్తకం అది. అంటే 50లోనే 15 పైసలు పెంచి వేశారట రైటర్. ఆ పుస్తకం నాకు కనపడంగానే చాలా ఆశ్చర్యపోయినా. ఆయన ఆవేశం, ఆ పద్యాల్లో ఆయన పొదిగినటువంటి ఒక్కొక్క పద్యాన్ని చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది నాకు. అంటే ఇంత ఆవేశాన్ని కూడా ఒక పద్యంలో కుదించి చెప్పగలగడం, ఆ పద్యం మళ్ళీ చదివిన మాలోపల ఎంతో ఆవేశాన్ని రగల్చడం అనేది, అంటే ఆ సాహిత్య సృజనలో ఆయన వైవిధ్యం ఏంటి, ఎంత గొప్ప చైతన్యం ఆ అక్షరంలో ఇమిడి ఉన్నది అన్న అంశం మాకు అనుభవంలోకి వచ్చింది. అలా చూస్తుంటే కొడవలి నేల జారినది కొంగు బజారున జారే, ఎన్నియో గడబిడలైనవి నా బ్రతుకు గట్టుకు మోసిన కట్టెయ్యరా, కుడవను కూడు కట్టుకున్న గుడ్డయు లేక కృషించే నాయుడల్, నడుము మరింత సన్నమై నవ్వు ముఖం అది పెంకయ్యరా అని మనిషి యొక్క జీవితం ఎంత తిండికి లేని పరిస్థితిలో ఆ పేదరికం అతన్ని వెక్కిరిస్తున్న సందర్భంలో సమాజంలో అతనికి జీవనోపాధి వచ్చే ఏ రకమైన స్పందన లేని సమయంలో ఆ వ్యక్తి యొక్క గుండె కోతను ఆ మధ్యలో చాలా ఆశ్చర్యం. అందుకే ఆయన కూటప్రవాద కైతం కులశీల దూరం, కులశీల దూరం కాలం కళంకిత మనస్క జనానుకూలం, ఉద్వీక్ష సాంబ కవిన శివభక్తి బాజా నిష్పాదిత కృతిరియం కుపతం నిరుంధ్యాత్ అని ఆయన మొట్టమొదట రాసుకున్నటువంటి పద్యం.
ఎన్ని పద్యాలంటే ఒకటి కాదు. హక్కులు భారతీయులవి స్వతంత్రత వచ్చనంచు ఉబ్బితి హక్కులు భారతీయులవి స్వతంత్రత వచ్చనంచు ఉబ్బితి ఇవి స్వప్న సమములాయరా అంటాడు. అంటే ఆనాటికే హక్కులు ఇచ్చింది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్తున్నారే కానీ ఇవన్నీ మాకు స్వప్నంలోనే కనబడుతున్నాయి తప్ప మాకు ఎక్కడా కనబడలేదు అని ఆయన చెప్తాడు. అంతేకాకుండా ప్రతి పద్యంలో చివరి ఒక వాక్యం చెప్తాడు, లోభము అంటాడు. లోభము వీటన్నిటికీ కారణం ఏమిటి? స్వార్థము, సంతత్వము, బంధుప్రీతి ఇవన్నీ నిండిపోతున్నటువంటి మనుషులకు ఆ లోభమే మూల కారణం. కాబట్టి లోభమా లోకమెల్ల కల్లోలమయ్యే పాపమును గాలిపోసి కాపాడనేలా అని ఆ పద్యాన్ని ఆయన వివరిస్తారు. అట్లా లోక సంహారము అనే ఒక పుస్తకాన్ని ఆయన రాసింది నేను తీసుకున్నాను. అప్పటి నుండి ఎన్ని పద్యాలంటే ఒక్కొక్క పద్యంలో ఒక అద్భుతమైనటువంటి ఆవేశాన్ని ఆయన పోగు చేసి చెప్పాడు. ఆఖరికి ఒక్కొక్క పద్యం అంటాడు, దండుగయ్య కాది చేతికందని ఫలంబు నిష్ప్రయోజనమే కాది నిర్జనమని. ఇంత కష్టపడ్డా ఇంత కృషి చేసినా సాధించిన ఫలితం చేతికి అందకుండా పోతున్నప్పుడు ఇదంతా దండుగేగా, నాకేం ఉపయోగపడుతుంది అని ఒక శ్రమజీవి కష్టపడుతున్న ఆలోచనను ఆయన అక్కడ పద్యంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా తలచినది విశ్వహితమా నిర్దయుల మతమా. ఇప్పుడు ఏం తలచినారు వీళ్ళంతా? ఇది నిర్దయుల మతంగానే కనబడుతుంది కానీ విశ్వహితంగా లేదు అని అప్పుడే నిర్ధారణ చేశాడు ఆయన. అలా లోభ సంహారం పద్యాల నిండా ఆయన ఒక ఆవేశాన్ని రగిల్చేటువంటి అగ్ని కణాలను పోగు చేసి పొదిగి మనకు అందించినటువంటి పుస్తకం లోభ సంహారం. తర్వాత లంచగొండితనం గురించి, గుడిలో కాసులనంట కూడదట్టును కూర్చుండు ఉద్యోగి, అంగడిలో ఉద్దర బేరమాడదట, సర్కారును విచారింప లోగడ రూల్స్ కొరగలరు. అయిపోయింది, లోపల రూల్స్ పాత రూల్స్ మారిపోయినాయి, ఇప్పుడు కొత్త రూల్స్ మార్చుకున్నాం మేము, ఇప్పుడు నువ్వు నీ పాత రూల్స్ నడవదు ఇక్కడ అని బయటకు పంపించేస్తున్నారు. పోనీ అంగడిలోకి వెళ్తే మార్కెట్లో ఒక్క పైసా అప్పు పుట్టదు, మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. ధరలను చూసిన పెంచు వారికి దయా దాక్షిణ్యములు 50లో 1950లో చెప్పిన పద్యం, ధర్మం అడుగంటే సత్యంబు దారి తప్పి న్యాయం అడవిలో పడి నయంబు చెడి అని ఒక్క మాట అంటాడు. మారుపడకున్న మనకు క్షేమంబు లేదు. 1950లోనే చెప్పాడు. మనం ఇలా వింటూ వింటూ తలనూపుతూ కూర్చుంటే లాభం లేదు. మారు పడకపోతే, ఎదురు తిరగకపోతే మనకు క్షేమం లేదు అని అప్పుడే ఎలుగెత్తి చెప్పాడు. మనిషి ఏ వైపు ఉండి ప్రశ్నించాలో, ఎలా ప్రశ్నించాలో, ఎంత పదులుగా ప్రశ్నించాలో, బాధ్యతగా ఉండాలనో కవికి నిర్దేశించినటువంటి, నా దృష్టిలో కవికి మార్గదర్శనం చేయించినటువంటి ముఖ్యమైన సూత్రాలన్నీ ఆ లోభ సంహారం పుస్తకంలో ఉన్నాయి. లోభమా లోకమెల్ల కల్లోలమయ్యే పాపములు గాలెబోసి కాపాడనేలా. ఆఖరికి అంటాడు, నిన్ను చంపకపోతే నేనెట్లు కవిని అంటాడు, నిన్ను సంహరించకుండా నేనెట్లు కవిని అని. అంటే లోభాన్ని మొట్టమొదటి వీటన్నిటికి మూల కారణమైన ఆ లోభం అనే గుణాన్ని ఎదిరిస్తూ మామిడిపల్లి సాంబకవి సాధించినటువంటి ఆ పుస్తకం నన్ను చాలా ఆలోచన కలిగజేసింది. చాలా గొప్ప లోభ సంహారం ప్రతులు కూడా లేవు, కానీ ఈనాటికి నా మనసులో గింగిళ్ళు అనేటువంటి ఆయన వాక్యాలు, ఆయనతో కలిసి ఆయన వెనకాల నడిచిన కాలం మమ్మల్ని ఇంకా కవిత్వం పట్ల ఆరాధిస్తూ, కవిత్వాన్ని ఆలోచిస్తూ, కవిత్వంతో బతికేటువంటి ఒక అవకాశాన్ని, యోగ్యతను మాకు ఇచ్చిందని మేము భావిస్తున్నాం. కాకుండా నాకు బాగా నచ్చిన మరొక పుస్తకం, చిన్న 4 మాటలు చెప్తా. ఎన్నో పుస్తకాలు చదువుతాం. అరణ్యక నవల వనవాసి పుస్తకాన్ని రచించినటువంటి విభూతిభూషణ్ బందోపాధ్యాయ పుస్తకాన్ని తెలుగులో సూరంపూడి సీతారాం గారు అనువాదం చేసిన పుస్తకం ఇది. 1938లో వెలువడిన ఈ నవల ఎంత ఆశ్చర్యం అంటే, ఆ నవలను తీసి చదవాలి. ఆ నవల ఇలా ఉంటుందని నేను ఇంకా వర్ణించి చెప్పేంత అవసరం లేదు. ఆ నవలలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు నవలలో ప్రవేశించే వరకే మీ చేతిలో మీరుంటారు.
తర్వాత ఆ నవలలో ఉన్న పాత్రలు మీరు అయిపోతారు. ఆ పాత్ర మీరుగా మారిపోయే ఒక గొప్ప శక్తి ఆ నవలలో ఉంది. కాబట్టి వనవాసి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి నవల ప్రతి ఒక్కరూ చదవదగిన నవల, నన్ను చాలా ఆలోచింపజేసిన నవల. ఇప్పుడున్న సమయాన్ని వినియోగించుకొని మీకు నచ్చినటువంటి ఈ 2 పుస్తకాల్ని క్లుప్తంగా పరిచయం చేసుకోవడం జరిగింది. కృతజ్ఞతలు.